ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కథలు చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సిరీస్ కింద తీసుకెళ్తూ ఉంటాం కదా, వాటి వెనకాల ఒక కథ ఉంటుంది యాక్చువల్గా. అంటే ఆ పేరు రావటానికి అట్లానే ఇప్పుడు కథా సరిసాగరం అని మీరు చెప్తూ ఉంటారు కదా, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది? దీనికి ఏదన్నా ప్రత్యేకమైన కథ ఏమన్నా ఉందంటారా? కథా సరిసాగరం బృహత్ కథలో ఉంది. బృహత్ కథ అంటే కథా సరిసాగరం అంటే ఏమో పెద్ద సముద్రం అని బోల్డని కథలని తెలుస్తోంది కదా. బృహత్ కథ అంటే ఇంకా పెద్ద కథ అని కదా. బృహత్ కథ చాలా ఫేమస్. సంస్కృత వాంగ్మయంలో బాగా ప్రత్యేకత ఉన్నదన్నమాట. యాక్చువల్గా ఈ బృహత్ కథని సంస్కృతంలో కూడా రాయాల, పైశాచి భాషలో రాశారట. అంటే రాక్షస భాష అండి. పిశాచాల భాష. ఓకే. దాని వెనకాల ఒక చిత్రమైన కథ ఉంది. అందులో పెద్దగా చెప్తే నేను నీకు 2 గంటలు చెప్పచ్చు. 2 గంటలు కాకుండా బ్రీఫ్గా 10 నిమిషాల్లో చెప్తాను. 2 hours 10 minutes కట్ చేసేస్తారా? మరి బ్రీఫ్ చేయొద్దా? మరి ఇప్పుడు నేను మీకు ప్రతిసారి చెప్పట్లేదా? ఒక సినిమా చూస్తాము, సినిమా చూస్తే 3 గంటల సినిమా కదా, సినాప్సిస్ చెప్పంటే ఏం చెప్తాం? 4 వాక్యాల్లో చెప్పాం కదా. పిల్లలు కూడా ఇది అలవాటు చేయాలి. రామాయణం, మహాభారతం కథ బ్రీఫ్గా చెప్పాలి, ఒక 5 నిమిషాల్లో. ఇప్పుడు మనం విశాలంగా చెప్పుకున్నాం అనుకో, చెప్పుకుంటూ వెళ్ళచ్చు. వ్యాస భారతాన్ని 10 నిమిషాల్లో కూడా చెప్పచ్చు, 10 రోజుల పాటు చెప్పచ్చు. ఈ బృహత్ కథ తాలూకు కథను కూడా అంతే. ఇది శాతవాహనుడు అని ఒక రాజుగారు. ఈ శాతవాహనుడు ఏంటంటే, ఆయన తండ్రి దీపకర్ణి అనే ఒక మహారాజుకి సంతానం లేదట. సంతానం లేదు, భార్య కూడా గతించింది. అయితే ఆయన చాలా దిగులుగా అట్లా ఉన్నాడు. సంతానం లేదని, ఆ రాజ్యానికి తన వెనకాల వారసులు లేరని అలా దిగులుగా ఉంటే, ఒకరోజు రాత్రి ఆయనకి కల్లో ఒక అమ్మవారు కనపడ్డారట. సింహం మీద తిరుగుతున్న ఒక పిల్లవాడు దొరుకుతాడు నీకు, ఆ అబ్బాయిని నీ తాలూకు సామ్రాజ్యానికి రాజుని చెయ్యి, ఆ పిల్లాడిని పెంచుకోమని ఒక కల్లో ఎవరో చెప్పారు ఆయనకి, ఒక అమ్మవారు చెప్పింది. తర్వాత రోజుల్లో ఆయన అడవికి వేటాడడానికి వెళ్తే ఒక పిల్లాడు సింహం మీద వెళ్తూ కనిపించాడు. సింహం మీద ఒక పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, ఆ పిల్లాడిని తీసుకోమని కదా కల్లో కనపడింది, సింహాన్ని చంపుదామనుకుని బాణం వేసుకొట్టాడు. పిల్లాడిని తీసుకోమన్నారు, సింహాన్ని తీసుకోమని చెప్పాలి ఆ కల్లో. అందుకని సింహం మీకు బాణం సంధించేశారు కదా. ఆ బాణం తగిలిన సింహం ఒక గంధర్వుడుగా మారిందట. మారి ఏం చెప్పాడంటే, నేను ఒక గంధర్వుణ్ణి, ఒక మునికాంతని ప్రేమించాను. అప్పుడు ఆ ఋష్యాశ్రమంలో ఉన్నవాళ్ళు, నువ్వు ఇట్లా మునికాంతతోటి ఇట్లా చేసావు కాబట్టి మీ ఇద్దరు సింహాలు అయిపోండి, పశువుల జంతువులా ప్రవర్తించారని శపించారు. మేము సింహాలుగా మారిపోయాం. శాపావసానం అడిగితే ఆడసింహానికి ఏమో కొడుకు పుట్టంగానే శాపావసానం, నాకేమో ఒక రాజు తాలూకు బాణం తగిలినప్పుడు శాపావసానం అని చెప్పారు. ఈ పిల్లవాడు పుట్టంగానే నా భార్య మరణించింది, ఆమెకు శాపం తీరిపోయింది, మళ్ళీ మామూలుగా తన పూర్వజన్మలోకి వెళ్ళిపోయింది. నేను ఈ పిల్లాడిని పెంచుకుంటూ తిరుగుతున్నాను, చుట్టూతా ఉన్న ఈ మిగిలిన సింహాల పాలతోటి నేను ఈ పిల్లాడిని పెంచుతున్నాను. నీ బాణం తగిలి నాకు శాప విముక్తి వచ్చింది, నా పేరు సాతుడు అని చెప్పాడు. సాతుడు అతని పేరు. ఈ సాతుడు వాహనంగా కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాడిని శాతవాహనుడు అని పేరు వచ్చింది. ఆ పిల్లాడిని తెచ్చుకున్నాడు దీపకర్ణి మహారాజు. తెచ్చుకున్న తర్వాత ఈ పిల్లాడు కాస్త పెద్దవాడు అయ్యాడు, చక్కగా రాజ్యం అది చేసుకునేవాడు. వీర చాలామంది రాజకుమార్తెలు, ఏముంది రాజుగారు అబ్బాయిన సరికి బోల్ని పెళ్లి సంబంధాలు వస్తాయి. వివాహం అయ్యింది. ఈ వివాహం అయిన తర్వాత ఒకరోజు జలక్రీడలు ఆడుతున్నారట. రాజుగారు ఏం పెద్ద చదువుకోవాలి, అతను చిన్నతనం అడవిలో గడిచింది. తర్వాత రాచరికపు వ్యవహారాలు నేర్చుకున్నాడు, బాణాలు కత్తి యుద్ధాలు అవి ఇవి నేర్చుకున్నాడు. సంస్కృతాలు తెలుగు గిలుగు ఆయన ఏం చదువుకోలేదు, కొద్దిగా తెలుసు అంతే. ఏమైంది, మన స్విమ్మింగ్ పూల్లో జలకాలు ఆడుతున్నారు. జలకాలు ఆడుతుంటే ఆయన ఏం చేశాడు, మామూలుగా నీళ్ళలో ఉండేటప్పుడు నీళ్ళు ఇలా చిమ్మ కొడతారు కదా, ఈ చిమ్మ కొడుతుంటే ఆ చిన్న రాణి గారి మొహం మీద పడ్డాయిట. ఆవిడ మొహాన్ని చేపట్టి మోదకై తాడయ రాజని అందిట. ఏమంది, మా ఉదకై తాడయ కలిపితే మోదకై తాడయ అని వస్తుంది. అంటే నీటితోటి కొట్టద్దు అని ఆవిడ చెప్పింది. ఈయనకి ఎలా అర్థమైంది, మోదకై తాడయ అని అర్థమయ్యి, అంటే లడ్డూలతో కొట్టమంటోందని భావించి బంగారపు లడ్డుకి మన పంచదార లడ్లు తెప్పించి లడ్డు పెట్టి కొట్టాడు. ఆవిడ కొట్టేసరికి ఆవిడకి పక్కపక్క నవ్వింది. నీకు అది కూడా తెలీదా, నీళ్లతోటి కొట్టద్దని చెప్తే లడ్డూలతోటి మోదకాలతో కొడతాడు. మోదకం అంటే లడ్డు, లడ్లతోటి కొడతావేమిటి రాజా, నీకు అది కూడా తెలీదా, అంత మాత్రం కూడా రాదా నీకు, ఇంత విద్యాగంధం లేనివాడివి రాజు ఎట్లా అయ్యవన్ అనేసరికి ఆయన చాలా దిగులు పుట్టేసింది. ఆయనకి ఏం చేయాలో తెలియలేదు.
చదువు లేదని ఇంత భార్య అవమానిస్తే మొత్తం పరిజనం అంతా అక్కడ రాజు రాణి వాళ్ళు జలకాలు ఆడుతుంటే ఇంకా 5-6 రాణులు ఉన్నారు. మరి పనివాళ్ళు, దాసులు, సైనికులు, సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. వాళ్ళందరి ముందు నీకు చదువు సంధ్య లేదని రాణిగారు అనేసరికి చాలా చిన్నబుచ్చుకున్నట్టు ఆయన. చిన్నబుచ్చుకుని అప్పుడు తన దగ్గరున్న మంత్రులు అంటే ఉపాధ్యాయులు అందాం, మంత్రులు అందాం, లేకపోతే పురోహితులు అందాం, అక్కడ ఉన్నారు గురువులు, వాళ్ళని పిలిచి నాకు సంస్కృతం నేర్పించండి. విద్యాగంధం రావడానికి ఎన్నాళ్ళు పడుతుందంటే గుణాఢ్యుడు చెప్పేట కనీసం 12 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు అయినా పడుతుంది సంస్కృతం చదువుకోవడానికి. ఈ శర్వవర్మ అని ఇంకొక పండితుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే 6 నెలల్లో నేను పండితుడిని చేస్తానన్నట్టు రాజును అసూయతోటి, గుణాఢ్యుడి మీద అసూయతోటి అన్నాడు. గుణాఢ్యుడు ఏమన్నాడంటే నువ్వు గనక అట్లా చేసినట్టయితే 3 భాషల్లో సంస్కృతము, ఆంధ్రము, తర్వాత సంస్కృతం ఆంధ్రం కాదు, సంస్కృతము, ప్రాకృతము, దేశ భాష, ఆ దేశంలో ఉన్న భాష, ఈ 3 మాట్లాడను, ఈ 3 మాట్లాడడం మానేస్తాను నువ్వు గనక చేయగలిగితే, 6 నెలల్లో నేర్పించగలిగితే. అంటే ఇతనేమన్నాడు ఈ రెండో వాడు, ఒకవేళ నేను చేయలేకపోతే నీ చెప్పులు మోస్తాను నేను అన్నాడు. ఇద్దరు పందెం పెట్టుకున్నారు. సరే ఈవిడ ఇంటికి వెళ్ళిపోయాడు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. గుణాఢ్యుడికి తెలుసు సాధారణంగా చదువు నేర్పించే ప్రక్రియ అయితే ఎవరికి 6 నెలల్లో సంస్కృతాంధ్రాలు కరతలామలకం కావు. రాజు బోళ్ళంత పనిలో ఉంటాడు, అంత సులువు కాదు. ఆయనకి తెలుసు ఖచ్చితంగా, ఆయన పండితుడు. ఈ వెళ్ళిపోయిన వాడి ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పేసరికి భార్య ఏంది, అయ్యో ఇదేంటండి ఇలాంటివి తీసుకున్నారు, ఇది చాలా ప్రమాదకరమైన పని, పెద్ద పని, ఇది ఎట్లా అవుతుంది, రాజాగ్రహానికి గురి కావచ్చు మనం. ఆయన చెప్పులు మోస్తానని ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేశారు. ఇట్లా ఎందుకు చేసావు, మనకి ఇంకా కుమారస్వామి గతి అని ఆవిడ ఏం చేసింది, ఆవిడకి పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఒక మంత్ర సాధనం ఉంది కుమారస్వామిది, భర్తకి అది ఇచ్చింది ఆ మంత్రం. ఆయన ఏం చేశాడంటే ఆ రాత్రి బాగా కుమారస్వామి ధ్యానంలో మునిగి అక్కడేదో క్రౌంచ పర్వతమో ఏదో ఒక పర్వతం కూడా అక్కడికి వెళ్ళి కుమారస్వామిని సాధన చేశాడు. ఆయన నువ్వేదనుకుంటే అది అవుతుందన్నాడు. అప్పటిదాకా పాణిని సిద్ధాంతాలు అవి చాలా ఉన్నాయి, మంచి సంస్కృతంలో నీది ఒక ప్రత్యేకమైన సిద్ధాంతంగా పేరు ఉంటుంది నీది, నువ్వు నేర్పే భాష కాతంత్రమో ఏదో అంటారు దాన్ని, కాతంత్రం అని ఆయనకి వరం ఇచ్చాడు. ఈ ఇంటికి వచ్చి ఈయన ఏం చేశాడు, ఈ శాతవాహనుడికి ఆ విద్యను నేర్పించేశాడు. జరిగిన సభలో ఈ 6 నెలలు గడవల ఏం గడవల, కొద్ది కాలమే గడిచింది. ఆయన నేర్చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిందంటే వరప్రభావం వల్ల వచ్చింది, అది సాధారణంగా నేర్చుకోవడం జరగలేదు. అందులో రాజు ప్రయత్నం లేదు, నేర్పుతానన్న వాడి ప్రయత్నం ఉంది. దాంతో ఆ ఒక పెద్ద సభ జరిగినప్పుడు రాజుగారు ఆ చెప్పిన సంస్కృత శ్లోకాలన్నిటికీ సంస్కృతంలోనే వ్యాఖ్యానం చెప్పగలిగాడు. దాంతో హర్ట్ అయిపోయిన గుణాఢ్యుడు, ఇప్పుడు అతను గెలిచేశాడు, శర్వవర్మ గెలిచేశాడు, ఇంక ఇక్కడ గుణాఢ్యుడు ఏముంటాడు, ఆయన కాస్త తన శిష్యులతోటి అడవిలోకి వెళ్ళిపోయాడు, మాటలు మానేశాడు. సంస్కృతంలో, ప్రాకృతంలో, దేశ భాష, అక్కడ జరుగుతున్న భాష ఒకటి ఉంది ఆ దేశం, 3 భాషల్లోనే మాట్లాడు, నిశ్శబ్దాన్ని అవలంబించేశాడు, మాట్లాడడం మానేశాడు. ఈ అడవిలోకి వెళ్తుంటే ఆయన కొన్ని పిశాచాలను చూశాడు. ఆయన ఏంటంటే చాలా పండితుడు, విపరీతమైన గ్రాస్పింగ్. ఈ పిశాచాల ద్వారా పైశాచి భాషని నేర్చుకున్నాడు. ఈ మొదలేసిన 3 భాషల్లో అది లేదు కదా, పైశాచి భాషలోనే రాశాడు. ఆయన ఎలా రాశాడంటే 7 లక్షల ఆకుల మీద రాశాడట ఆ కథని, చాలా గ్రంథం రాశాడు, ఉద్గ్రంథం. అప్పుడు ఆయన ఉన్నది అడవిలో, సిరాగిరా ఏం లేదు, తాటాకు మీ ఆకుల మీద రాయాలి, తన రక్తంతో రాశాడు. రాసిన తర్వాత ఏమైంది, ఇంత ఉద్గ్రంథం, ఆ బృహత్ కథ, ఇంత గ్రంథాన్ని రాజుకు అప్పచెప్పాలని భావించేసరికల్లా ఏమైంది, రాజుకు పంపించేసరికల్లా రాజు అన్నాడు, ఇది ఇంత పెద్ద 7 లక్షల కాగితాలా, తర్వాత ఏమో రక్తమా, అసహ్యంగా వాసన వస్తూను, ఈ దిక్కుమాలిన నీరస పిశాచ భాష ఏమిటి, నేను చదవనన్నాడు అని పంపించేశాడు వెనక్కి. 2 శిష్యులు తీసుకెళ్ళిన 2 శిష్యులు వెనక్కి తెచ్చేసరికల్లా ఇప్పుడు రాజు దీనికి నోచుకోనిది ఎందుకు, అది ఆ గ్రంథం. అప్పట్లో చూడాల్సింది ఏమిటి, ఎవరైనా ఏ గ్రంథాన్ని రాసినా ఇప్పుడు మనం ప్రింట్ చేసి పబ్లిష్ చేసి ప్రజలు పాఠకులు చూడాలి, రాజే ప్రధాన పాఠకుడు, ఆయన చూసి దానికి ఆమోదముద్ర వేస్తే ప్రపంచం అంతా ఆమోదిస్తుంది. దాంతో ఆయన ఏం చేశాడంటే అగ్నిని వెలిగించి ఒక్కొక్క కాగితం అందులో పడేసేసాడు. ఆ పడేస్తున్నప్పుడు ఏమైందంటే ఈయన ఈ పైశాచి భాష అన్నీ చదివాడట, ప్రతిదీ కథ చదవటం పడేయటం. ఈ పైశాచి భాష పశుపక్ష్యాదులకి అర్థమవుతుంది. ఇది ఇక్కడ అయిపోయింది.
అయితే రాజుగారికి సడన్గా ఒంట్లో బాగోలేదట, ఆరోగ్యం చెడింది, ఆయన పొట్ట బాగుండలే. ఎందుకంటే ఏదో ఆయన తింటున్న మాంసాహారం నీరసమైన మాంసం అంటారు. ఆ మాంసంలో ఏ రకమైన సత్తువ లేదు, అది తినటం వల్ల ఈయనకి పొట్టలో అగ్నిమాంద్యం వచ్చింది అన్నారు. అదేమిటితో మామూలుగా మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? అడవి నుంచి వస్తుంది. ఈ అడవి నుంచి మాంసం తెచ్చే ఈ వేటగాళ్ళని కేకేస్తే మేమేం చేయమండి, ఒక బాపనాయన అడవిలో కూర్చుని ఏవో చదువుతాడు, కాగితాలు ఎత్తి అందులో వేస్తాడు, ఈ భూజపత్రాలన్నీ ఎత్తి అందులో వేస్తుంటాడు అగ్నిలో. మొత్తం అడవిలో ఉన్న జంతువులన్నీ ఏడుస్తూ ఆయన దగ్గర కూర్చుంటున్నాయి, ఒక్కటి కూడా ఆహారం తీసుకోవటల్లా, డొక్కలు ఎండిపోయి ఉన్నాయి వాటికి. ఆ జంతువుని ఒకదాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వండుతుంటే ఆ మాంసంలో కండలేదు, దాంట్లో సత్తువు లేదు. అది బాగా తిని పరిగెత్తి ఉంటే మాంసం బలంగా ఉంటుంది. అందుకని ఇలా జరిగిందంటే అదేమిటో తెలుసుకోవాలని రాజుగారు అక్కడికి వెళ్ళాడు. అడవికి వెళ్ళేసరి కల ఈయన రాసిన 7 లక్షల కాగితాలని ఆయన తగలబెట్టేస్తున్నాడు. ఆ కథ ఒక్కొక్కది చదువుతుంటే ఆ కథలు వింటున్న శిష్యులు, జంతువులు అన్నీ దుఃఖంతో అలా వెళ్ళాడిపోయి ఉన్నాయి ఆయన దగ్గర. ఆ కథ విన్న రాజు వెంటనే గబగబా ఆయన ఆపాడు. వద్దు అని ముందెళ్ళిన సైనికులు తెలుసుకున్నారు, రాజు కూడా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు 7 లక్షల కాగితాలలో 6 లక్షలు తగలబడిపోయినాయి, 1,00,000 కాగితాలు మాత్రమే మిగిలినాయి. అది కాగితం అంటే మన పేపర్ లాంటిది కాదు, ఇంకా ఆకు అన్నమాట. అందులో ఉన్నది నరవాహన దత్త చరిత్ర అనే ఒక్క కథ మాత్రం మిగిలింది. ఆ ఒక కథే మిగిలింది. నరవాహన దత్త చరిత్రే మనం చదువుకుంటున్న కథా సరిత్సాగరం తాలూకు మెయిన్ స్టోరీ. ఆ పైశాచి భాషలో ఉంది అది. ఎందుకుందంటే ఆయన ఈ 3 భాషలు రాయలేడు కదా, అవి నేను వదిలేశాడు. ఆయనకు సులువుగా వచ్చింది పైశాచి భాష. ఆ భాష జంతువులకు అర్థమవుతుంది కాబట్టి అవన్నీ ఇంత గొప్ప గ్రంథం ఇలా అయిపోతుందని ఆ కథ విన్న సంతోషంతో, కథలో వచ్చిన బాధలతోటి, అంటే కథకి లోబడతాయి చూడు, ఎవరైనా కథకి లోబడవలసిందే. వినడం మొదలు పెడితే ఎవరైనా దొరికిపోతారు కథకి. జంతువులు కూడా అంతే, జంతువులు కూడా ఆ కథను వింటూనే అలా అయిపోయినాయి అన్నమాట. అప్పుడు దాన్ని అది ఆయన తెచ్చుకుని దాన్ని మళ్ళీ మామూలు భాషలోకి మార్పిచ్చారు. గుణాఢ్యుణ్ణి మళ్ళీ తెచ్చుకున్నారు. ఆ కథనే మనం ఇప్పుడు బృహత్ కథని ఈ కథా సరిత్సాగరంగా మలిచారు. రకరకాల భాషల్లోకి తర్జుమా అయ్యింది. పైశాచి భాష నుంచి సంస్కృతంలోకి మార్చారు దాన్ని. తర్వాత కథలు మనం అందులో ఉన్న కథలే, అవి కూడా గొలుసు కట్టు కథలు. ఓ కథల నుంచి ఓ కథ, ఓ కథల నుంచి ఓ కథ, అట్లా 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 మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న రకరకాల కథల్లో నుంచి మెయిన్ కథ ఏంటంటే నరవాహన దత్త చరిత్ర. ఈ నరవాహనుడు ఎవరు అనేది తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్పుకుందాం. ఇంత స్టోరీ ఉందా రమ్మగారు దీని వెనకాల? రైట్, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.